Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. మీరిద్దరూ మంచి మంచి కాస్టింగ్ అయితే కాస్ట్ అయ్యారు చూసాము. ఇప్పుడు లైక్ మురళీధర్ గౌడ్ గారు చాలా డిమాండ్ ఉన్న యాక్టర్. ప్రతి శుక్రవారం ఆయన సినిమా ఖచ్చితంగా ఒకటి రిలీజ్ అవుతుంది. మీకంటే యాజ్ ఎ హీరో హీరోయిన్ గా చేస్తుంటారు కాబట్టి మీకు ఒకటే సినిమా, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తారు కాబట్టి ఆయన చాలా సినిమాలు. సో లైక్ నిన్న చూసిన సినిమాలు 2 సినిమాల్లో ఉన్నారు ఆయన. 2 సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్, మామూలు ఫన్ జనరేట్ కాలేదు. ముఖ్యంగా అలాగే కొరియన్ కనకరాజులో ఆయన చాలా హిలేరియస్గా ఉంటాయి. అసలు మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో అలాంటి వాళ్ళు యాక్టింగ్ పరంగా అంత స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకుంటాం మేము అన్నట్టు ఉండేదా, లేదంటే కొంచెం అలా టెన్స్డ్ ఫీల్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆల్రెడీ మీరు వర్క్ షాప్స్ చేస్తారు కాబట్టి అలాంటి ఉండకపోవచ్చు, బట్ హౌ యూ ఫీల్? టెన్స్ కంటే కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సుధాకర్ రెడ్డి గారైనా మురళీధర్ గారు కానీ ఆ స్టేజ్ రీచ్ అయినా ఇంకా ముందు చూసి సో అది చాలా బాగా అనిపించింది. లైక్ చిన్న చిన్న డీటెయిల్స్ బాగా పడుకుంటారు. అది నాకు చాలా నేర్పిస్తారు, ఇలా చేయాలా అలా చేయాలి. సెట్ మీద సీన్స్ లేకుండా అన్ని కూర్చునే వాళ్ళని డిస్కస్ చేసుకునే వాళ్ళని చాలా బాగా అనిపించింది. చాలా నేర్చుకున్నాను. ట్రిప్కి వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపించింది? వెకేషన్ సో బేసిక్ గా నాకు తాతతో చూస్తున్నా అన్ని చూస్తున్నా సో సుధాకర్ సార్ తో ఎక్కువ సీన్స్ ఉన్నాయి నాకు. సో ఆయన ఇస్ క్యూట్ అంటే చాలా అంటే ఎట్లా అంటే ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మంచి సార్ మీరు కష్టపడతారు సార్, మా సినిమా మంచి వెరీ గుడ్. అసలు నేను ఒక సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేశాను నేను యాక్చువల్ ఆయన. అసలు ఈజ్ టూ గుడ్. అసలు కదిపితే చాలా భలే మాట్లాడతారు ఆయన. సో బేసిక్ గా సార్ తోనే నాకు చాలా సీన్స్ ఉంటాయి. ఐ లెర్న్డ్ మేబీ ఎక్స్పీరియన్స్ తోని కొన్ని వస్తాయి యాక్టర్స్ కి సీజన్ అయినప్పుడు. సో ఐ థింక్ ఐ ఇంట్రడ్యూస్ నేను చిన్న కామ్నెస్ కొన్నిసార్లు ఆయన ఏదో ఒక ఎక్స్పెక్టర్ వస్తుంది యాక్టింగ్ చేస్తుంటే ఎమోషనల్ ఎస్పెషల్లీ. నేను ఐ థింక్ నాతో కూడా ఒకసారి కటింగ్ షాప్ లో ఒక సీన్ ఉంటుంది, జస్ట్ పైకి అట్రిఫ్ట్ చేసి ఒక క్లోజ్అప్ ఉంటుంది. ఐ థాట్ ఓహో ఓకే అనిపిస్తాయి కొన్ని సీన్లు. ఐ థింక్ అలాంటివి చూసినప్పుడు చిన్న మోటివేషన్ వస్తుంది, అరే మళ్ళా వస్తుంది ఆ ఎనర్జీ డ్రా చేసుకోవాలి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ అప్ అయినాయా? సైన్ అప్ యా ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. జస్ట్ గోయింగ్. ఐ థింక్ ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్ అని హడావిడి అయిపోయిన తర్వాత ఐఎమ్ స్టార్టింగ్. మీ ఏమన్నా ఇంకా లైక్ స్టోరీస్ ఏమైనా వింటున్నారా? కానీ నాగార్జున గారితో ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఏం చెప్పారు నాగార్జున గారు? ఫస్ట్ రాగానే ఈ ఫాదర్ మూవీ, సో రాగానే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా చేసిన దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ మూమెంట్ అన్నమాట. ఎందుకంటే సినిమా మొత్తం చూసి ఈ లైక్ యువర్ పర్ఫార్మెన్సెస్ అన్నప్పుడు ఇంకా క్యారెక్టర్స్ గురించి గుడ్స్ కూడా సార్ ఇచ్చారా తెలిసింది. ఐ థింక్ నథింగ్ లైక్ దట్. ఆయన చెప్పడం చూడడం నచ్చడం అండ్ ఎనర్జీ అండి. ఆయనతో ఇంటర్వ్యూ చేయించుకోవడం దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఉదయం ఫిల్మ్ మేడ్ ఇట్. ఉదయం మేడ్ ఇట్.